కీన్వాతో దోసలకి 2 కప్పుల కీన్వా, 1 కప్పు మినప్పప్పు, 1/4 కప్పు శనగపప్పు, 1 టీ స్పూను మెంతులు కావాలి. ఇవన్నీ కలిపి నానబెట్టుకోవాలి. పప్పులన్నీ బాగా కడుక్కొని 2-3 సార్లు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని 4 నుంచి 6 గంటల దాకా నానబెట్టుకోవాలి. 4 నుంచి 6 గంటల దాకా నానబెట్టాను నేను. పప్పులు నానిపోయినాయి. ఇప్పుడు దోసపిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు కీన్వాని, మినప్పప్పుని, నానబెట్టిన పప్పులన్నీను గ్రైండర్ గిన్నెలో వేసుకుని, ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిలో సాల్ట్ వేసుకొని కలుపుకొని దోసలు వేసుకోవడమే. పెనం వేడి చేసుకుని అందులో దోసలాగా దోస వేసుకోవడమే. ఒక దోస వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దోస ఒక సైడ్ వేగిపోయింది. వేరే వైపుకి తిప్పుకోవాలి. అంతే, అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రైస్కి బదులుగా కీన్వాతో చేసుకుంటే చాలా హెల్దీ కూడా. ట్రై చేయండి.